మహాపరిశుద్ధుడైన దేవా, కృపగలిగిన ప్రభు, నీ అత్యున్నతమైనటువంటి నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఏ పాటి వారమోని మమ్మల్ని ప్రేమించిన దేవుడు, నిజంగా నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి స్తుతిస్తున్నాము. జీవన విషయంలో ఎన్నిక లేనివాడు అని పిలువబడిన వాడే ఉన్నత స్థానానికి వెళ్ళగలిగినట్లుగా కృపను అనుగ్రహించారు. తండ్రి లేని వారికి సహాయకుడై ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడుగా మీరు సహాయకుడిగా ఉండి నడిపించారు. ప్రయాణాల్లో తోడుగా ఉండి క్షేమకరంగా తను ఆశిస్తున్న దాంట్లో స్థిరపరచబడినట్లుగా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. శివ విషయంలో మీరు చేసిన ఉన్నతమైన కార్యాన్ని బట్టి మీకు వందనాలు. నిజంగా ఏ ఒక్కరం కూడా మేము నిలవలేం ప్రభా, తను విడిపించడానికి. మనుషులు అక్కడికి రారు, అధికారం కూడా అక్కడికి రాదు. ఆ సమయానికి మీరు నిలబడ్డారు, సహోదరులను నిలబెట్టుకున్నారు, వాడుకున్నారు. నీ కుమారుడు విడిపించబడినట్లుగా నీ కృప చూపించారు. వెంకట్ని మీకు అప్పగిస్తున్నాము. తను రాయబోతున్న ఎగ్జామ్ విజయవంతంగా రాయగలిగినట్లుగా మీరు సహాయం చేసి ఆ స్కాలర్షిప్ రాగలిగినట్లుగా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వారు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని ప్రకటించబడినట్లుగా ఆ కుటుంబాన్ని మీరు స్థిరపరిచి బలపరిచి మీరు మహిమ పొందండి. అలాగే నాయన, ఈ దినము ఈ డిసెంబర్ నెల మేము సజీవులుగా ఉండి ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందే కృపనిస్తున్నారు. గడిచిన నెలలు మా నిరాశ కలిగినటువంటి పరిస్థితులు, మేము ఎలాంటి స్థితిగతులు, ఎలాంటి నడక ప్రవర్తన కలిగి బ్రతికామో మీకు తెలుసు. అయినప్పటికీ మరొక నూతన నెల, ప్రాముఖ్యంగా ఈ డిసెంబర్ అయాయిగో తండ్రి 2025 ముగించబడబోతున్న నెలలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని అయాయిగొత్తని మీ వాక్యము చేత కట్టబడి బలపరచబడి మీకు నమ్మకస్తులైన వారంగా నిలిచినట్లుగా ఈ దినము వాక్కై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. మనుషుల మాటల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. దేవా, మీరు మాట్లాడండి. మీ దాసును మీ ఆత్మచాటును మరుగుపరచుకోండి. మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ప్రతి హృదయాన్ని తెరవండి. కఠినపరచబడుతున్నటువంటి నేటి దిన అయా ఇగో తన హృదయాలన్నిటిని మార్చి అయా నీ వైపు చూడగలిగినట్లుగా, నేను నమ్మగలిగినట్లుగా, రక్షించబడగలిగినట్లుగా దేవా, నీవు నాయనా ప్రభువా, మీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులమైన మమ్మలను బలపరిచే దేవుడుగా మీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ బలపరిచి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అండి. అందరికీ వందనాలు. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ఈరోజు ఈ సంవత్సరము యొక్క మరి ముగింపులోకి వెళ్ళడానికి మనం అందరం కూడా వచ్చేసాం. అందరు జాగ్రత్తగా వినండి. చాలాసార్లు నెలలు గడుస్తున్నప్పుడు,
సంవత్సరాలు గడుస్తున్నప్పుడు మనం ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం, ఎన్నో మాటలు పలుకుతూ ఉంటాం. ఏంటి ఆ మాటలు అంటే, ఈ సంవత్సరం అబ్బాయి ఏం లాభం లేదండి, ఈ సంవత్సరం అంతా చాలా కష్టంగా గడిచిందనో, లేదా నష్టంగా గడిచిందనో, అసలు ఈ సంవత్సరం బాగాలేదనో, లేదా ఈ సంవత్సరం ఇలా జరిగిందనో, లేతే జరగకపోయినా ఇలా జరుగుతుందనో ముందుగానే మనం ఏంటంటే సంవత్సరం గురించినటువంటి విశ్లేషణ చేసుకుంటూ ఉంటాం. ఉన్నారా ఇక్కడే? వింటున్నారా? వినాలి 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 వినాలి. చాలాసార్లు ఈ మాటలు పదే పదే పలుకుతున్నటువంటి మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సంవత్సరంలో గొప్పతనం ఏం లేదు, రోజుల్లో గొప్పతనం ఏం లేదు. ఎందుకు అంటే, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు ప్రతిరోజు మంచిదే, ప్రతి నెల మంచిదే, ప్రతి సంవత్సరం కూడా మంచిదే. ఎందుకు అంటే ఆయన సమస్తం మంచిది 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 అని పలికాడు గనక. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి మంచిది కాదు ఎప్పుడు అంటే, ప్రభు ఉద్దేశించినట్లుగా మనం ఉద్దేశాల్లో ఉండనప్పుడు. అందుకే ఇక్కడ చదువుకున్న వచనాన్ని చూసినప్పుడు మీరు మందులు కాక, మందులు అంటే ఎవరు? ఉన్నారా ఇక్కడే? మందులు అంటే ఎవరు? మందులు అంటే కదలిక లేనివారు, సోమర్తనం కలిగిన వారు, బద్ధకస్తులు, ఎటువంటి చలనం లేనివారు. చాలామంది వాక్యాలు వింటారు కానీ వారిలో ఎటువంటి రెస్పాన్స్ ఉండదు, చలనం ఉండదు, ఏ కదలికలు ఉండవు, ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. అందుకే వాళ్ళకి ఏంటంటే ఏ సంవత్సరమైనా ఒకటే, అలాగే కొనసాగుతూ ఉంటుంది, ఫెయిల్యూర్స్లోనే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభు ముందే చెప్పిన మాట, మీరు మందులు కాక. తర్వాత అంటాడు, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా. అంటే ఆగండి, ఇక్కడ నేను తర్వాత వివరణలోకి వెళ్తాను. ముందు ఆ వాక్యంలో చదువుకుంటే, విశ్వాసము చేతను ఓర్పు చేతను. మనకు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. విశ్వాసానికి కలిగే పరీక్ష ఏంటి? ఓర్పును పుట్టిస్తుందని మనం యాకోబు పత్రికలో చదువుకుంటాం. కాబట్టి విశ్వాసం సడలిపోయే పరిస్థితులు ఎన్నో ఈ సంవత్సరంలో చూసి ఉండొచ్చు అకలారా. ఓర్పు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఎన్నో ఈ సంవత్సరంలో చూసి ఉండొచ్చు అనలారా. వింటున్నారు కదా? ఎందుకు అంటే దేవుని వాక్యమే చెప్తున్న మాట, మీరు విశ్వాసము చేత ఓర్పు చేత ఒకప్పుడు వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారు పోలి మనం నడుచుకోవాలంట. అంటే ఆల్రెడీ వాగ్దానాలని కొంతమంది స్వతంత్రించుకున్నారు. వారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలు మనకు దేవుడు సాదృశ్యంగా చూపించాడు. ఆ సాదృశ్యంగా చూపించినటువంటి వ్యక్తులను మనం చూస్తూ వారు ఎలాగ స్వతంత్రించుకున్నారో ఎరిగి మనం ఏం చేయాలంటే, మనం కూడా విశ్వాసం కలిగి ఓర్పు కలిగి మనం కూడా అలాగా వారిలాగా పోలి నడుచుకోవాలంట. ఉన్నారు కదా ఇక్కడే? వినండి. నేను తర్వాత వివరణలోకి వెళ్తాను. మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీది వరకు కనబర్చిన ఆసక్తిని ఎప్పుడు దాకా? అందరు చెప్పండి మాట, ఎప్పుడు దాకా? తొదమటు కనబరచవలనని అపేక్షించు. అంటే ఇప్పుడు మీ నిరీక్షణ ఎప్పుడు దాకా ఉండాలి? చెప్పాలి. ఎప్పుడు దాకా ఉండాలి? ఎప్పుడుగా అయిపోతుంది? చాలామంది నిరీక్షణకి ఫుల్ స్టాప్ పడిపోయింది. అందుకే వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. వాస్తవానికి నేను ఈ సంవత్సరం ప్రారంభంలో, మరి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ, మేబీ వీడియో చూస్తే అందులో ఏమైనా కనబడుతుందో వినబడుతుందో నాకు తెలియదు కానీ, నేను ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక మాట పలికిన మాట ఏంటంటే, సంఘం ఎదుట నేను ఈ సంవత్సరం ఖర్చు ఏదైనా పెట్టాలనుకుంటే దేవుని మందిరం కొరకు, దేవుని పని కొరకు, దేవుని కొరకు మాత్రమే ఖర్చు చేయాలనుకుంటున్నాను అని నేను బహిరంగంగా ప్రకటన చేశాను. అది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. దేవుడు వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు, ఆగిపోక సాగిపోయే సంవత్సరం అని. మరి వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడు, వాగ్దానం వల్ల ఎత్తి ఇక్కడ ఆలోచన చేస్తున్నాం కదా, వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దేవుడు
నా ఆశను తీర్చినటువంటి దేవుడు. ఎందుకంటే గడిచిన సంవత్సరాల్లో ఎన్నో వాటికి ఖర్చు పెట్టాము. ఖర్చు పెట్టడానికి కొన్ని బట్టలు అవ్వచ్చు, వస్త్రాలు కావచ్చు, ఇతర అంటే వ్యక్తిగతంగా కాదు, సంఘానికి కావచ్చు, విధవరాలకు కావచ్చు, ఏదైనా ఎంతో ఖర్చు పెట్టాం. మందిర పని కొరకు ఏదైనా చేయాలి అని ఆశ కలిగినప్పుడు దేవుడు ఆశ తీర్చినట్లుగా ప్రారంభమే గోడ కట్టడం ప్రారంభించాం. అది అసలు వాస్తవానికి కట్టాల్సిన అవసరం లేదన్నట్టుగా వదిలేసిన మొండి గోడ. కానీ మొత్తానికి ఎవరినైతే వ్యతిరేకించే వాళ్ళని లేపి వారి ద్వారా మనం కూడా ప్రేరేపించబడి కట్టాల్సిందే అని పూనుకొని దాదాపుగా 3 లక్షలు, దానికి అంత అవుతుంది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకదాన్ని కదిలిస్తే ఒకటి కదిలించబడి అది పడిపోయి ఇది పడిపోయి లాస్ట్కి అది, నేను అమౌంట్ గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నేనైతే అసలు నా సామర్థ్యం చాలదు అనుకున్నప్పుడు అది కట్టడానికి దేవుడు సహాయము చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, వాగ్దానం ఉంది కదా, ఆగిపోక సాగిపోయే సంవత్సరం. నేను అనుకున్నాను ఇంకే పని చేయకూడదు, ఉన్నదంతా క్లోజ్ అయిపోయింది అని అనుకున్నప్పుడు లేదు మందిరం కట్టాల్సిందే. అయితే మీ అందరికి గుర్తుందో లేదో, గడిచిన క్రిస్మస్ 24 నైట్ మనము టెంట్లన్నీ వేసాము. కానీ జరిగింది ఏమిటి అంటే ఫుల్ వర్షం వచ్చింది, అందరం కింద ఉన్నాం. అప్పుడు చాలా బాధపడ్డాం. మందిర అవసరత ఏంటో, పైన అవసరత ఏంటో మనందరికి కూడా తెలిసింది. ఒక ఆశ ఉంది, ప్రభువా వచ్చే సంవత్సరానికి ఒక కప్పు ఉండాలి అని అనుకున్నాం. దేవుడు అద్భుత రీతిగా మరి ఆగిపోక సాగిపోయే సంవత్సరం, ఆ పని ప్రారంభంతో ఆగిపోలేదు, కానీ ఆశ్చర్యరీతిగా మరి మొన్నటికి ఎగ్జాక్ట్గా శుక్రవారానికి సిమెంటు పనులు దాదాపుగా 95% కంప్లీట్ అయ్యాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా చెప్తున్నా. అంటే ఒకవేళ ఈ చుట్టుపక్కల వాళ్ళు అనుకోవచ్చేమో వీళ్ళకి ఫారిన్ సపోర్ట్ వస్తుందని, కానీ నన్ను ఎరిగిన దేవుడు, మమ్మల్ని ఎరిగిన దేవుడు, ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకున్న దేవుడి దగ్గర నుండి మేము యథార్థంగా ఉన్నామో లేదో దేవుడు చూస్తున్నాడు. మనుషులుగా మేము చెప్పలేము, కానీ మనుషుల ముందు మేము బహిరంగ చూపించాలి. అందుకే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలని రాస్తున్నాము. అయితే విషయం ఏంటంటే దేవుడు అద్భుత రీతిగా ఇప్పటి వరకు ఆగకుండా సమస్తాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అయితే సిమెంట్ పనులు చేసే పరంగా దేవుడు ఏం చేశాడంటే దాదాపుగా 95 కాదు 98% అనుకోవచ్చు. ఏదైనా 2% చిన్నవి ఉండొచ్చు, కానీ మొత్తం కంప్లీట్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేశానంటే తుదమట్టుకు ఆసక్తితో, అది జస్ట్ నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్, ఆ పని అన్న మాటను చెప్పాను. మన ఆత్మీయ స్థితి అయిన, మన విశ్వాసమైన, మన యొక్క ఓర్పైన ఎప్పుడు దాకా ఉండాలి? చెప్పాలి ఎప్పుడు దాకా ఉండాలి? తుదమట్టుకు ఉండాలి. ఎందుకంటే ఒకరోజు ప్రభు వచ్చే రోజు రాబోతుంది. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, మీరు కూడా వాగ్దానాలను స్వతంత్రించుకోగలరు, మీరు కూడా వాగ్దానాలని అనుభవించగలరు, మీరు కూడా వాగ్దానాల్లో నిలిచి ఉండగలరు. ఆమెను చెప్దామా? ఆమె. కానీ ఎప్పుడు అంటే మీలో ఏముండాలి? మీరు మందులు కాకుండా, మందులు అంటే కదలికలు లేనివారు, చలనం లేనివారుగా ఉండక, ఇప్పటిదాకా అలా ఉన్నారేమో, ఇప్పటిదాకా అలాగా జీవించామేమో, కానీ ఇప్పటికైనా మన విశ్వాసం, మన ఓర్పును, మనం ఆ యొక్క వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారిలాగా పోలి నడుచుకున్నట్లుగా, ఇదిగో మనం కూడా తుదవరకు మన ఆసక్తిని, మన నిరీక్షణను మనం ఏం చేయాలి అంటే కొనసాగిస్తూ దేవుని యొక్క ఘనమైనటువంటి ఆ యొక్క పాత్రలుగా మన అందరం కూడా నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే నేను ఒక మాటను జ్ఞాపకం చేసి వాక్యంలోకి వెళ్తాను. నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. ఎవరి విషయంలో అంటే అమ్మగారి విషయంలో జరిగింది. అది మీ అందరికి కూడా తెలుసు, చెప్తాను. నాగరాజు గారు వారికి ఇయర్లీ వన్స్ వాళ్ళకి డాక్టర్స్ది ఏదో ఒక సమ్మిట్ జరుగుద్ది, కాన్ఫరెన్సులు జరుగుతాయి. అలాగా ఒక్కొక్క ప్రాంతాలకు వెళ్తారు. వినాలి ఒక్కొక్క ప్రాంతాలకి వెళ్తారు. ఆ వెళ్ళే క్రమంలో ఒకసారి ఆంటీ గారు కేరళ వెళ్తున్నాం, మీరు కూడా రండి అని చెప్పారు.
సరే కేరళ ట్రిప్ ప్లాన్ చేశారు. హైదరాబాద్ నుండి కేరళ వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలి. వెళ్ళడానికి ముందు సరే ఫస్ట్ భవానీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, డానీ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ నుండి వాళ్ళు కూడా వచ్చారు, కలిసి హైదరాబాద్ రావాలి. ఈ హైదరాబాద్కి వెళ్ళే క్రమంలో మరొక రోజు భవానీ గారు వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసాము. ఆ రోజు తెల్లవారిని ప్లానింగ్ అంతా చేసుకున్నాం. ఈ భోజనం అంతా రెడీ చేసుకొని ఈ టైంకి మనం పలానా దగ్గర హాల్ట్ అవుదాం, అక్కడ భోజనం చేద్దాం, తర్వాత అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుండి వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి డానీ గారు వాళ్ళేమో సిద్దిపేట, మేమేమో విజయవాడ వచ్చేద్దామని ప్లానింగ్తో వెళ్ళాం. అంతా బాగానే జరిగింది. అనుకున్నట్టుగానే ఒక దగ్గర హాల్ట్ ఎక్కడైతే చేద్దాం అనుకున్నామో అక్కడ హాల్ట్ చేసాము. తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్ నుండి బ్యాగులు దించుతూ ఉన్నాం. బ్యాగులు దించుతూ ఉన్నప్పుడు అక్కడ అందరు బ్యాగులు ఉన్నాయి కానీ అమ్మగారు బ్యాగు లేదు. అమ్మగారు బ్యాగు లేకపోతే అమ్మగారు అన్నారు, నేను ఇంకా ఊరు వెళ్ళను, బట్టలు లేకపోతే ఎలా వెళ్తాము, నేను వచ్చేస్తాను, నేను ఇంకా ఊరు వెళ్ళను. మేమేమో ఫ్లైట్ ఎందుకు మిస్ చేసుకోవడం, వెళ్ళండి అంటే ఎలా వెళ్ళాలి, ఏం తీసుకొని వెళ్ళాలి, మీరు గమనించుకోలేదా, మా బ్యాగును చూడాల్సిన పని లేదా అని అమ్మగారేమో మా మీద, మేమేమో మీ బ్యాగ్ మీరు చూసుకోవాలి కదా అని మేమేమో అమ్మగారి మీద. ఇది జరిగిన వాస్తవం. అయితే ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్కి బతిలాడి ఎలాగైతే ఆమెను కూడా ఫ్లైట్ ఎక్కించాం, మళ్ళీ బ్యాగును తెప్పించి మళ్ళీ దాన్ని సపరేట్గా కొరియర్లో కార్గోలో పంపించి మరి 2 రోజులు వారికి చాలా కష్టమైంది. మొత్తానికి ఆ బ్యాగ్ను అక్కడికి చేర్చాం. సరే, ఇందులోంచి నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటంటే మనం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చెక్ లిస్ట్ ఉండాలి. చెక్ లిస్ట్ అంటే తెలుసా? చెక్ లిస్ట్ అంటే ఏంటి అంటే మనం ఏం తీసుకెళ్ళాలి, ఎక్కడ ఉంది నాకు సంబంధించింది, అది ఎలా ఉంది, ఉందా లేదా అని చెక్ లిస్ట్ అనేది వ్యక్తిగతంగా ఉండాలి. ఈ వ్యక్తిగతంగా ఎందుకు ఉండాలంటే సమూహంగా ఉంటే ఈ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కానీ వ్యక్తిగతంగా నాకు సంబంధించిన వస్తువు ఉందా లేదా అనే ఒక చెక్ లిస్ట్ ఉండాలి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఇక్కడ మనం అందరం ఉండొచ్చు. ఒకరోజు మనకు కూడా ఒక ప్రయాణం ఉంది. అది ఎక్కడికి ప్రయాణం అంటే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఆ రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈ సంవత్సరంలో మనం ఎలా బ్రతికామనేది ఒక చెక్ లిస్ట్ ఉండాలి. అడుగు పెట్టడానికి ముందున్నటువంటి ప్రయాణం కొరకు ఏముండాలి అంటే ఒక చెక్ లిస్ట్ ఉండాలి. ఇది ఎవరు చెక్ చేసుకోవాలి? ఎవరికి వారు వ్యక్తిగతంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే పాస్టర్ గారు ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారు అనుకుంటాం. కానీ వ్యక్తిగతంగా ఈ మాట ఇది మనుషుని మాట కాదు, దేవుని మాట, దేవుని మాట్లాడుతున్న మాట, నాతో మాట్లాడుతున్న మాట అని ఎప్పుడైతే తీసుకుంటామో ఆ వ్యక్తి ఖచ్చితంగా దీవెనకరమైనటువంటి స్థలంలో భౌతికంగానే కాదు ఆత్మీయంగా కూడా దేవుని రాజ్యంలో ఉండడానికి, దేవుని ఆశీర్వాదంలో ఉండడానికి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడో తెలుసా? దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ఒక చెక్ లిస్ట్ నేను వాక్యంలోంచి చూపించబోతున్నాను. ప్రభు బలలో పాలు పొందులు పొందబోతున్నటువంటి మనమే కానీ అలాగే దేవుని రాజ్యపు వారసత్వంలో నిలిచి ఉండాల్సిన మనమే కానీ, అలాగే నూతన సంవత్సరంలోకి నూతనమైన దీవెనల వాగ్దానాలతో అడుగు పెట్టాలనుకుంటున్న మనమే కానీ కొన్ని చెక్ లిస్టును మనం ఈరోజు చూడబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, చెక్ లిస్ట్ అంటే ఏం చెప్పండి? మనము పరిశీలన చేసుకోవాల్సింది. ఎందుకంటే కొరింథీ పత్రికలో ఏమైనా ఉంది? నిన్ను నీవే పరిశీలన చేసుకోమని. రండి వాక్యం నుంచి చూద్దాం ఏంటా చెక్ లిస్టు అని ఆలోచన చేసినప్పుడు ఆది కాండము ఉండండి, హెబ్రీ పత్రికలో ఉన్నాం కదా, 9వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. ఈ మొట్టమొదటి చెక్ లిస్టు ఏమిటి అంటే దేవునికి ఏది ఇష్టమో లేదా
దేవునికి ఏది ఇష్టం లేదో మనం ఎరిగి ఉండాలి. మళ్ళీ చెప్పమంటారా? దేవునికి ఏది ఇష్టమో లేదా దేవునికి ఏది ఇష్టమో లేదో మనము ఎరిగి ఉండాలి. మీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. దీనికి దేవుడు పెట్టిన కొలమానం ఏంటో తెలుసా? మనస్సాక్షి. పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. కొలమానం ఏంటండి? నేను చూశాను అనుకో, నన్ను మీరు చూస్తారు, నేను ఒక్కని మిమ్మల్ని చూస్తున్నా, మీరందరు నన్ను చూస్తున్నారు. కాబట్టి నేను మీ ఎదుట ఎలా ఉంటానంటే చాలా వైట్ అండ్ వైట్ లాగా ఉంటా. పాస్ట్ గారు చూసారా ఎంత వైట్ అండ్ వైట్గా ఉన్నారో, ఎంత పరిశుద్ధంగా ఉన్నారో అని మీరు అనుకోవచ్చు. నేను ఉదాహరణ చెప్తున్నా, మీ గురించి చెప్తే మీరు ఫీల్ అవుతారు కదా, నా గురించి నేనే చెప్తున్నాను. కానీ నాకు ఒక మనస్సాక్షి ఉంటుంది. దేవుడు నాలో ఏముంచాడంటే ఒక మనస్సాక్షిని ఉంచాడు. నేను దేవునికి ఇష్టమైనవి చేస్తున్నానా, దేవునికి అయిష్టమైనవి చేస్తున్నానా అనేది దేవుడంట మనను పరిశీలన చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? నేను ఒక మాట అడిగినా, ఇప్పుడు దాకా నువ్వు ఇష్టమైన చేసావో కష్టమైన చేసావో నీకు తెలీదా? తెలుసా తెలీదా? నువ్వు ఎవరినైనా మభ్య పెట్టవచ్చు, ఎవరినైనా. ఎందుకంటే సహజంగా మనం ఏం చేస్తామంటే అందరు చూస్తున్నప్పుడు ఫోన్ ఒకలాగా చూస్తాం, అందరు చూస్తున్నప్పుడు టీవీ ఒకటి చూస్తాం, ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉంటాం, ఎవరు లేనప్పుడు మన ప్రవర్తన వేరుగా ఉంటుంది. సంఘంలో ఒకలాగా ఉంటాం, మందిరంలో ఒకలాగా ఉంటాం, బహిరంగంగా ఒకలాగా ఉంటాం, ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉంటాం. కానీ ఎక్కడున్నప్పటికీ నిన్ను పరిశీలన చేస్తున్నటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడన్న సంగతి నీకు తెలుసా తెలీదా? అందుకని దేవుడు ఏముంచాడు అంటే మనస్సాక్షి. నానా వినాలి, నేను నా పిల్లలకే ఇదే మాట చెప్తూ ఉంటాను ఎప్పుడైనా వారికి సమయంతో వారితో కేటాయించేటప్పుడు. ఇప్పుడు నేను చదువుకునేటువంటి దినాల్లో నా గురించినటువంటి ప్రతి మాట, నా గురించినటువంటి ప్రతి దర్శనం నేను వ్యతిరేకిస్తూనే వచ్చా. వీళ్ళు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారని బహిరంగంగా. అది అమ్మగారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. కానీ నా మనస్సాక్షి మాత్రం నన్ను గద్దిస్తూ ఉండేది. నేను ఎలా ఉన్నానో, ఏం చేస్తున్నానో, ఎలా ప్రవర్తిస్తున్నానో, నా నడకేంటో, నా ప్రవర్తన ఏంటో, నా మాట ఏంటో, నా ఆలోచన ఏంటో, నా క్రియలేంటో నన్ను పరిశీలిస్తున్న దేవుడు ఒకరోజు సూటిగా మాట్లాడిన మాట, నీవు నాకు భయపడలేదు. ఈరోజు ఒక మాట అడగన, ఆ రోజు ఆ మాట నన్ను పట్టుకుంది గనక, ఆ మాట నన్ను గద్దించింది గనక, ఆ మాట నన్ను హెచ్చరించింది గనక, ఆ మాట చేత నేను తిరిగి ప్రభు వైపు రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనంటూ ఈరోజు ఒకరోజు నేను ఇక్కడ నిలబడ్డాను అంటే నాకున్నటువంటి ఎబిలిటీస్, క్వాలిటీస్ ఎంత మాత్రం కాదు. వాస్తవం చెప్పాలంటే నాకు ఇప్పటికీ సరిగా మాట్లాడడం రాదు. కానీ దేవుని అత్యున్నతమైనటువంటి కృప ఏంటంటే మనస్సాక్షిని ఎరిగినటువంటి దేవుడు మనకు ప్రతిఫలాన్ని, అలాగే మన ఎడల ఆయనకు ఒక ఎన్నిక ఉంది, ఏర్పాటు ఉంది. ఆ ఎన్నికను నువ్వు గ్రహించగలిగితే దేవుడు నీ జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తాడు. అది ఇప్పుడు అలాంటి వ్యక్తులకు ఏ సంవత్సరం కూడా నష్టము జరగనే జరగదు. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే దేవుని వాక్యం దగ్గరికి వచ్చి చూస్తే ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండం 19వ అధ్యాయము, 19వ అధ్యాయం 14వ వచనాన్ని కనుక చదువుకుంటే, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె ఉండెను. తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ యొక్క పట్టణం మీదకి ఏమొచ్చింది? అగ్ని గంధకాలు వచ్చాయి. ఏ ఎగతాళి చేస్తున్నారు అనుకున్నటువంటి ఆ యొక్క అల్లులు ఏమైపోయారు చెప్పండి? కాలిపోయారు, బూడిదైపోయారు. అనలారా, వింటున్నారా? వినండి. ఈరోజు ఈ మాట దగ్గరకు వచ్చి, అమ్మా
ఆలోచన చేస్తే లోతు తన అల్లులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ పట్టణం కాలిపోబోతుంది, లేవండి వెళ్ళిపోదాం. ఎందుకు అల్లుళ్ళు ప్రభుని ఎరిగిన వారా? చెప్పాలి కాదు. ఎందుకంటే సొదొమ గొమొర్రాలో అసలు లోతు వెళ్ళకూడదు, బయట గుడారం వేసుకున్నాడు. తర్వాత గుడారం కాస్త ఎక్కడికి వెళ్ళింది అంటే లోపలికి వెళ్ళింది. తర్వాత వాళ్ళ మధ్య నివాసం చేస్తున్నాడు, నొప్పించబడుతున్న నివాసం చేస్తున్నాడు అంట. నేను మాట చెప్పనా ఏంటంటే, ఆయన నొప్పించబడుతూ ఉండకూడని స్థలంలో ఉండి తన ఇంటికి తన కుటుంబానికి కూడా ఉపద్రవాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు మాట్లాడగనా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు ఉండకూడని స్థలం ఏదో తెలుసా తెలీదా? తెలుసు. నువ్వు మాట్లాడకూడని మాట ఏదో తెలుసు, నీకు నువ్వు వెళ్ళకూడని ప్రాంతం ఏంటో తెలుసు, చూడకూడనిది ఏదైతే ఉందో అది కూడా నీకు తెలుసు. తెలిసి కూడా తెలిసి నష్టపోతూ ఉన్నాం. మనమేమంటామంటే ఈ సంవత్సరం బాగోలేదు, దేవుడు నాకేం చేయలేదు అంటాం. కానీ వాక్యం నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ సంవత్సరం లేదు, ఆ సంవత్సరం లేదు, ప్రతిరోజు కూడా మంచిదే. కానీ ఎందుకు నష్టం వస్తుందంటే నువ్వు చేయకూడని చేస్తున్నావు, ఉండకూడని దగ్గర ఉంటున్నావు. లోతు ఉండకూడని స్థలానికి వెళ్ళి, సరే అప్పటికి దేవుడు కనికరం చూపించాడు. అబ్రహాము ద్వారా దేవుడు ఏంటంటే ఆ వ్యక్తిని రక్షించడానికి ఇష్టపడ్డాడు. లోతును కూడా నీతిమంతుడని పిలిచాడు దేవుడు. ఎందుకంటే మనం గమనిస్తే నీతిమంతుడిగానే పిలువబడ్డాడు ఆయన కూడా. కానీ నొప్పించబడుతూ అక్కడ ఉన్నాడు. మొత్తానికి దేవుడు ఆయన హెచ్చరించాడు, వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అల్లుల్ని రమ్మన్నారు. అల్లుల్లో ఏ మనసు ఉంది అంటే లోకకరమైనటువంటి మనస్సు ఉంది. దానికి వచ్చిన నష్టం ఏంటో తెలుసా? నష్టపోయారు. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? ఈరోజు నువ్వు నష్టాన్ని జయించగలవు. ఈరోజు నీ ముందు కలుగుతున్నటువంటి నష్టాన్ని నువ్వు జయించగలవు. కానీ ఎప్పుడో తెలుసా, దేవునికి ఇష్టమైందేదో దేవునికి అయిష్టమైందేదో నీవు ఎరిగి బ్రతికినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది దేవునికి ఇష్టం లేని స్థలం ఏంటి? దేవుడికి నచ్చని మాట ఏంటి? దేవుడు కోరుకున్నటువంటి ప్రాంతంలో ఏం చేస్తున్నావు? నీవు ఎలా బ్రతుకుతున్నావు? దేవునికి ఇష్టమైంది దేవుని వాక్యం చదవడం, నేర్చుకోవడం, ప్రవర్తించడం, బ్రతకడం. మరి ఆ అనుభవాలు నీలో ఉన్నాయా? రండి మరొక వ్యక్తిని చూపిస్తాను. 39వ అధ్యాయం, ఆదికాండంలోనే 39వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే 39వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయింది. దేవుని స్తోత్రం చెప్దామా? దేవునికి అయిష్టమైన విషయం ఏంటో ఎవరికి తెలుసు అంటే యోసేపుకు తెలుసు. వింటున్నావా? వినాలి. యోసేపుకు తెలుసు. ఏంటి యోసేపుకు తెలిసిన విషయం ఏంటి? పైన చెప్తాడు చూడండి. 9వ వచనంలో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపుకు తెలుసు ఈ దేని మీద తనకు అధికారం ఉంది, దేని మీద తనకి అధికారము లేదు. ఆ యజమాను అంతా అప్పగించాడు, తన భార్యను అప్పగించలేదు. రెండవది అంటే యజమాను భార్యని తనతో పాపము చేయకూడదని ఆయనకు తెలుసు గనక, తన మనస్సాక్షి నేర్పిస్తుంది గనక అతను ఏం చేశాడంటే ఆమె ఆఖరి బలవంతం చేసి వస్త్రం పట్టుకుంటే వస్త్రానైనా విడిచిపెట్టాడు, కానీ పాపం చేయడానికి ఇష్టపడలేదు, బయటికి పారిపోయాడు. అది చూసిన దేవుడు తను ఎక్కడ ఉంచాడో తెలుసా? అధికారంగా. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, తాత్కాలికంగా చెరసాల్లో ఉన్నాడేమో కానీ, తాత్కాలికంగా శ్రమను చూశాడేమో కానీ, ఎక్కడ ఉంచాలనుకున్నాడో తెలుసా దేవుడు ఆయన్ని? అధికారిగా. ఏ అన్నలైతే అమ్మేశారో ఆ అన్నలు కాళ్ళ దగ్గరకు వచ్చారు. ఎవరైతే ఆయన్ని బానిసగా పంపించారో వారు బానిసగా బ్రతికే స్థితికి వచ్చారు. ఆఖరికి దేవునికి నమ్మకంగా ఉన్నందున పోతీఫరు ఆయనకి యజమానుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పోతీఫర్కే అధికారిగా చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉన్నారా? ఇక్కడే
వింటున్నారా? మరి ఎందుకు వచ్చింది నష్టం? ఎందుకు వచ్చింది నష్టం? నష్టం వస్తుందంటే దేవునికి ఇష్టమేదో తెలియాలి, దేవునికి ఇష్టం కాందేదో తెలియాలి. ఈ సంవత్సరం వరకు నువ్వు దేవునికి ఇష్టకరంగా జీవించకపోతే ఈ రోజు నుండైనా నీ యొక్క కమిట్మెంట్ మార్చుకో. నీ మనస్సాక్షి నీకు నేర్పిస్తున్న మాట ఇది, నేను పాపము చేస్తున్నాను, నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నానని ఎక్కడైతే నువ్వు స్టాండ్ తీసుకోవాలో తిరిగి మారు. ఎవరో ఒక తమ్ముడు మొన్న అంటున్నాడు, అన్నా మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు మన దేవుడు ఎవరు అంటే ద గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అంటారు. నిజంగా నాకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడన్నా అన్నారు. ఈరోజు ఈ మాటను ఆలోచన చేస్తా, అవును, దేవుడు విడిచిపెట్టాలనుకుంటే, మనం చేసిన దాన్ని బట్టి మనం వదిలిపెట్టాలనుకుంటే, ఆయన మనతో మాట్లాడకపోతే చాలు మనం నశించిపోతాం. అబ్రహాము జీవితంలోనే 13 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ నడిచింది. రీజన్, ఆ 13 సంవత్సరాల్లో ఏ మాట కూడా రాయబడలేదు ఆయన గురించి. దేవుడు మాట్లాడకపోతే, దేవుడు ఏం బయలుపరచకపోతే మనం అజ్ఞానంలోనే నశించిపోతాం. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? అలాగని నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు కూడా ఒక శుభవార్త, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ప్రేమిస్తున్నాడు కనుకే తిరిగి నీకు అవకాశాలు ఇస్తున్నాడు. నష్టపోతున్నావా, నష్టపోయావా, సరే ఇప్పటికైనా దాన్ని జయించగలవు. ఎలాగంటే ఈ రోజు నుండైనా దేవునికి ఇష్టమైందేదో, ఇష్టం కాందేదో తెలుసుకొని బ్రతుకుదాం. రెండవది, మొదటిది ఆ మాట అయితే, రెండవది చూడండి, తిమోతి మొదటి పత్రిక, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండుము. చాలండి. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మరొక మాటను మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ కొన్ని విషయాలు కనబడుతున్నాయి. నీ ఎవరిని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటల్లోను. చూడండి, ఆలోచన చేయండి. ఈ సంవత్సరం మన మాటలు ఎలాగున్నాయి నాకు ఎవరు చెప్పక్కర్లేదు. నేను మళ్ళీ చెప్పాను కదా, చెక్ లిస్ట్ అన్నది ఇప్పుడు ఎవరికి ఇచ్చాను? దేవుడు ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఆయన ఉంచుతున్న మాట. నీ మాటలు ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాయి? ఏం మాట్లాడావు? ఎవరి గురించి మాట్లాడావు? ఎలాంటి మాటలు మాట్లాడావు? ఇది నా మాట కాదండి, దేవుని మాట అడుగుతున్నాడు. తర్వాత ప్రవర్తనలోను, నీ ప్రవర్తన ఎలా ఉంది? నష్టం అంటూనే బ్రతుకుతున్నావు, అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది? మూడవది, ప్రేమలోను, చెప్పండి, విశ్వాసములోను, పవిత్రతలోను ఎలా ఉండాలంట? ఇవన్నీ విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? అప్పుడప్పుడు కొన్ని రీల్స్, అంటే నేను రీల్స్ చూస్తానని కాదు, ఏదైనా మోటివేషనల్లీ చూస్తున్నప్పుడు కొంతమంది పంచుతూ ఉంటారు, పేదవాళ్ళకి పంచుతూ ఉంటారు. అలాగా కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా ఆ చిన్నపిల్లలు తినిపిస్తూ అది పడిపోతున్నప్పుడు చేత్తో పట్టుకొని ఆ పడిపోయింది తింటూ, ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చేస్తున్నది ఒక విశ్వాసిగా కూడా చేయలేమేమో అనిపించే కొన్ని అన్యులైన వారు చేస్తున్నది చూస్తున్నప్పుడు మనం ఎక్కడున్నామా అనిపిస్తుంది. మీకు అర్థమైందో లేదో? మనం విశ్వాసులం, మనలో ప్రేమ కనపడదు, మనలో మంచి పవిత్రత కనపడదు, మనలో ఒక మంచి విధానం కనపడదు. కానీ అన్యులైన వారే ఎంతో బాగున్నారేమో అనుకునేటువంటి ఎన్నో సందర్భాలు కనబడుతున్నాయి నేటి దినాల్లో. కానీ ఒక మాట చెప్పనా, ప్రభు నీ దగ్గర నుండి ఆశిస్తున్నాడు, నీ దగ్గర నుండి కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలని కోరుకున్నారు తెలుసా? విశ్వాసులకు
మాదిరిగా. ఏ విషయాల్లో? మొదట మాట, రెండవది ప్రవర్తన, మూడవది ప్రేమ, నాలుగవది విశ్వాసము, ఐదవది ఏమండి? పవిత్రత. ఒకవేళ నష్టపోయావేమో వీటిలో సరిగ్గా లేక. ప్రభు నీ దగ్గర నుండి ఆశిస్తున్న ఒక మాట చూపిస్తాను, రెండవ సత్యం అది. రండి, రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. ఇప్పుడు చదువుకున్న దాంట్లోంచి ఒక మాటను మనం చూస్తున్నాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే, నీ ప్రేమ ఎలా ఉండాలి చెప్పండి? నిష్కపటమై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము గలవాడై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ వాక్యం నేర్పిస్తున్నటువంటి మరొక సత్యం ఏంటో తెలుసా? ప్రేమ కలిగి ఉండండి. మీ పక్కన చెప్పండి మాట. ఏం కలిగి ఉండాలి? దేవుడు మన ప్రేమను చూస్తున్నాడు. అనలారా వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా. దేవుడు ఏం చూస్తున్నాడంటే నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో చూస్తున్నాడు. కొంతమంది సంవత్సరాలు గడిచిపోయినా వృద్ధి లేకుండా ఎందుకున్నారో తెలుసా? వాక్యాన్ని ఆధారం చేసుకుంటే వారిలో ఏం లేదో తెలుసా? ప్రేమ లేదు. మళ్ళీ అక్కడే ఉంటాం, కలిసే మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ సహోదరుల మధ్య ఐక్యత లేదు, ప్రేమ లేదు. నీకు ఒక మాట చెప్పనా? స్వీట్ పంచేటప్పుడు ఒక లడ్డు ఎక్స్ట్రా ఇచ్చినా బాధే, ఒక లడ్డు ఇవ్వకపోయినా బాధే. అప్పటి నుండే మనసులో ఏం దాచుకుంటారు? ఏమండి, నాకు ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చారు. ఏమండి, ఒక గ్లాసు ఎక్కువ ఇచ్చినా బాధే, ఒక గ్లాసు తక్కువ ఇచ్చినా బాధే. ఎందుకు అంటే చూసావా మేము ఎక్కడ కనబడతాం వాళ్ళకి, వాళ్ళే కావాలి అని అనుకోలేదా? నేను ఒక ఎగ్జాంపులే చెప్తూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు ప్రేమ విషయంలో, అక్కడ రాయబడి ఉంది కదా, నిష్కపటులై ఉండవలన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీ ప్రేమకు ఇచ్చే మార్కులు మనుషులు కాదు. నీవు ఎలా ప్రేమిస్తున్నావో నీ ప్రేమను చూస్తున్నాడు దేవుడు. ప్రేమ విషయంలో నీ ఎలాంటి కపటంతో ఉన్నావో, నిష్కపటంతో ఉన్నావో. ఎందుకంటే నేటి దినాల సమాజంలో ప్రేమిస్తారు. ఎలా ప్రేమిస్తారంటే కొన్నిసార్లు నాకు ఫోన్ కాల్స్ వస్తాయి. ఇక్కడ వాళ్ళు కాదు, బయట నాతో ఉన్న ఫ్రెండ్స్ సర్కిలే కానీ, లేకపోతే ఎప్పుడైనా ఒకరోజు సడన్గా ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు. డిగ్రీ మెట్ 20 సంవత్సరాల తర్వాత ఏదో గ్యాదరింగ్ చేస్తే కలిసాం అనమాట. అప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం చేశారు అన్నీ చెప్పుకుంటూ వస్తే నేను ఇలాగ ఆర్మీలో చేశాను అని మాట చెప్పి తర్వాత సేవలోకి వచ్చానని చెప్తే 2-3 రోజులకే ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఫోన్ కాల్ వచ్చి అప్పుడు దాకా లేని ప్రేమ అంతా ఒకేసారి మా ఫ్రెండ్కి ప్రేమ ఎందుకు వచ్చింది అంటే ఆ మిలిటరీ అనే మాట. ఎందుకు అంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర బాటిల్స్ ఉంటాయి, బాటిల్స్ ఇస్తారు కాబట్టి వెంటనే నీ క్యాంటీన్ ఉంటుంది కదా, కార్డు ఉంటుంది కదా, అక్కడ నీకు ఇలా ఇస్తారు కదా, మంచి సరుకు దొరుకుతుంది కదా, ఏంటి అని నాకు అర్థమైపోయింది. ఓహో, తను ఎందుకు ఫోన్ చేశాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తనకు వెంటనే చెప్పాను, లేదు నాకు ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసాను, నేను నా దగ్గర లేదంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫోన్ కాల్ రాలేదు. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం రోజు ఇదే సంఘంలో ఉంటాం, ఒక కుటుంబంగా పిలువబడతాం. కొంతమంది కర్మేల్ ఫ్యామిలీ అనే మాటను కూడా ఏం చేస్తారు తెలుసా? హేళన చేస్తారు. ఎందుకంటే ఫ్యామిలీ అంట కర్మేల్ ఫ్యామిలీ అంటారు. నిజంగా ఇది ఫ్యామిలీయే. ఎందుకు ఫ్యామిలీయో చెప్పమంటారా? నీవెవరు, నేనెవరు? నా స్వభావం నిన్ను ప్రేమించే స్వభావం కాదు, నీ స్వభావం నన్ను చేర్చుకునే స్వభావం కాదు. కానీ మనందరినీ ఏక మనసు కలిగిన వారుగా చేసిన కృప ఎవరో చెప్పనా? దేవుని కృప మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన సిలువలో తనను తాను అప్పగించుకొని తన రక్తాన్ని చిందించి వెలపెట్టి మనని కొన్నాడు. మనం ఆయన కుటుంబం, ఆయన శరీరం,
ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం, శిరస్సు ఆయనై ఉంటే మనం అందరం ఆయన బాడీ పార్ట్స్. మరి ఈరోజు ఆయనకి విరోధంగా ఎలా పనిచేయగలం? ఆయన శిరస్సుకి వేరుగా ఎలా పనిచేయగలం? అందుకే ఈరోజు దాకా ఒకవేళ నువ్వు ఏదైనా నీ ప్రేమ విషయంలో కపటంతో ఉంటే ఈరోజు సరి చేసుకోవాలి. చెక్ లిస్ట్ అని చెప్పాను కదా, సరి చేసుకోవాలి. ఇప్పటి నుండి అయినా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకొని, ప్రోత్సహించుకొని, ప్రార్థించుకొని, చెడ్డదాన్ని ఏం చేయాలంట? అసహించుకొని, మంచిదాన్ని ఏం చేయాలంట? హత్తుకోవాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆశీర్వాదం నీ ముందే ఉంది. సంవత్సరాల్లో ఏం మార్పు లేదు. కానీ పొందుకోవడానికి నీ ముందున్న ఆటంకం ఏదో, చెడ్డదేదో, మంచిదేదో సరిచూసుకో. దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఆమెన్, ఆమెన్. మంచిది. రెండో విషయం ఏం చెప్పండి? ప్రేమ కలిగి. మొదటి విషయం ఏం చెప్పండి? దేవునికి ఇష్టమైనదేదో, ఇష్టం కానిదేదో తెలుసుకొని ఉండాలి. రెండవది ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి సమయం దాటిపోతే కనుక ఆలోచన చేస్తున్నాను. ఇంకొక మాట చూపించిన ప్రేమ గురించి రండి. ఫిలిప్పీలకు రాసినటువంటి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చదువుదామా? 2:22 ఫిలిప్పీలకు రాసి, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసెను. దేవుని స్తోత్రం చెప్దామా? ఏంటంట? తండ్రి కుమారుడికి ఎలాగా సేవ చేయను. సేవ చేసేటప్పుడు కూడా, సేవ అంటే ఇదే సేవ అనుకోకండి, ఇక్కడ నిలబడి బోధిస్తే సేవ అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య చేయగలరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు పని చేస్తున్నప్పుడు సనుగుతూ పని చేస్తున్నావా? ప్రేమతో పని చేస్తున్నావా? కొంతమంది సనుగుతూ పని చేస్తారు, దూషిస్తూ పని చేస్తారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ పనిచేస్తారు. ఆ పని నువ్వు ఎంత పని చేసినా ప్రతిఫలము ఉండదు. అదే నువ్వు ప్రేమతో, ఇక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పండి? తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేస్తున్నా. ఇది దేవుని పని. మనం దేని కొరకైతే నిలబడుతున్నామో అది దేవుని పని. అంట్లు తోడమైనా, పట్టాలేయడమైనా, కడగడమైనా, వంట చేయడమైనా, ఇక ఇతర పనైనా, సువార్త పనైనా, నడిపించే పనైనా, వాద్య పరిచర్య అయినా, ఆరాధన పరిచర్య అయినా, ఏ పరిచర్య అయినా అది ఏ పనో తెలుసా? దేవుని పని. దేవుని కొరకు నేను చేస్తున్నాను నువ్వు చూస్తే, నువ్వు చేస్తే ఆ పనికి ఏం దొరుకుద్దంటే ప్రతిఫలం దొరుకుద్ది. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇదంతా మన చెక్ లిస్ట్ అనమాట. మనం ఏం చేస్తున్నాం అంటే చెక్ చేసుకుంటున్నాం, పరిశీలన చేసుకుంటున్నాం. 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నువ్వు దేవునికి ఇష్టమైనవి చేసావా, అయిష్టమైనవి చేసావా? రెండోది ప్రేమ కలిగి చేసావా, ప్రేమ లేకుండా చేసావా? మూడవది చూద్దాం రండి, వాక్యంలోంచే రండి, దేవుని వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చాలండి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ శత్రువులను ఏం చేయమంటున్నాడు ఆయన? ప్రేమించు. ప్రేమించే వారికి శత్రువు ఉంటాడా? చెప్పాలి. ఉంటాడా, ఉండడా? సరే, శత్రువుని జయించాలంటే ఆయుధం ఏంటి చెప్పండి? చెప్పాలి. ప్రేమే.
శత్రువుని జయించాలంటే ప్రేమే, ప్రేమే. అందుకే ఎంతో వ్యతిరేకతల మధ్యలో జరిగిన ఈ పరిచర్య ఈ రోజు వరకు కూడా కొనసాగలుగుతుందంటే ద ఓన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటో తెలుసా? ప్రేమ, ప్రేమ. వారు ఎంత స్పీడ్గానే రానివ్వండి, ఎంత కోపంగానే రానివ్వండి, ఎంత వ్యతిరేకంగానే లేవనివ్వండి, ఒక్క మాట ప్రేమతో వారిని పలకరిస్తే ఇక శత్రువుగా ఉంటాడా? ఉండడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు మీ శత్రువులను ప్రేమించండి. చెప్పడం చాలా సులువే, ఒకవేళ నేను బోధించడం కూడా చాలా సులువే, కానీ ప్రాక్టికల్గా వచ్చినప్పుడు కష్టమే. కానీ మనకు ఒక మాదిరి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తనను అప్పగించబోతున్న వ్యక్తిని చివరి వరకు తను ప్రేమించాడు. నేను ఇలాగ అనుకుంటున్నాను, ఏంటో తెలుసా? ఇస్కరియోతు యూద వెండి నాణాలకు అమ్మేశాడు. తర్వాత అతను కూడా పశ్చాత్తాపం కలిగింది. కానీ అతని పశ్చాత్తాపంలో ఏం ప్రతిఫలం దొరకలేదు అంటే, ఒకవేళ ఆ వ్యక్తి, ఆ శిష్యుడు, అప్పగించిన వాడు వెళ్ళాల్సిన ప్రదేశం ఏంటో తెలుసా? సిలువలో ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించమంటే ప్రభు క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడండి? అప్పగించిన వాడు నాణ్యాలు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వారి దగ్గర ఏమంటాడంటే నేను తప్పు చేశాను అని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీది నీవే చూసుకో అన్నాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయాడు. ఇప్పుడు ఒక మాట చెప్పనా? నిజంగా నువ్వు పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి అయితే నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికో తెలుసా? ప్రభువు దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా నువ్వు సరి చేసుకోవాలనుకుంటే ఇప్పటికైనా నువ్వు రావాల్సిన స్థలం ఏదో తెలుసా? ప్రభు ఇచ్చిన స్థానం, ప్రభు ఉండే స్థలం, ప్రభు పాదాలే. ప్రభు మాత్రమే క్షమించగలడు. అందుకే 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, 6వ అధ్యాయంలో, ఒక్క నిమిషం, 6వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. 14వ వచనంలో, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నమాట. మొదట మనం క్షమించబడాలంటే, దేవుడు మనని క్షమించాలంటే మనం ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి. క్షమాపణ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక్కసారి వారిని, ఎందుకంటే నా చిన్నతనంలో స్కూల్లో కొట్టుకున్నప్పుడు టీచర్ ఇద్దరిని పిలిచేది. ఒరే ఇటారా అని పిలిచేది. ఇద్దరిని ఎదురు బదురు పెట్టి సారీ చెప్పు అనేది. సారీ చెప్పు అంటే సారీ, ఇష్టం లేకపోయినా టీచర్కి భయపడి ఏం చెప్పేవాళ్ళు? సారీ అనేవాళ్ళు. అలా కాదు, గడ్డం పట్టుకొని చెప్పు, సారీ చెప్పు అంటే గడ్డం పట్టుకొని సారీ. నిజంగా క్షమించినట్టేనా? మళ్ళీ తర్వాత ఎప్పుడో ఏం జరుగుద్ది? మళ్ళీ గొడవ వద్ది, మళ్ళీ కొట్టుకుంటారు. అది మాత్రం జరిగేది కాదు, క్షమాపణ ఉండేది కాదు. ఇప్పుడు ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు కోరుకునేది అలాంటి క్షమాపణ కాదు. ప్రభు బల్లలో పాలు పొందబోతున్నాం. ఈ సంవత్సరం ముగింపు దశలోకి వచ్చాం. మీ ముందున్న చెక్ లిస్ట్ ఏంటంటే, 3వది, నువ్వు క్షమిస్తున్నావా? దేవుడు నిన్ను క్షమించాలి అంటే మొదట నీవు ఎవరిని క్షమించలేకపోతున్నావో వారిని క్షమించు. నాకు ఒక తమ్ముడు ఫోన్ చేశాడు లాస్ట్ ఇయర్ కాదు, సారీ, ఈ సంవత్సరం ప్రారంభంలో. అన్నా సారీ అన్నా అన్నాడు. కొంతకాలం సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. సారీ అన్నా అన్నాడు. ఎందుకు తమ్ముడు అని అంటే, ఎందుకని నేను చెప్పలేను, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ అన్నాడు. ఈ సంవత్సరం నేను తీసుకున్న తీర్మానం, సారీ చెప్పాలి. దేవుడు నాతో, తను ఎక్కడో ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు. నేను సారీ చెప్పాలనుకుంటున్న వ్యక్తుల్లో మీరు ఒకరు ఉన్నారు.
సారీ అన్నాడు. తర్వాత కూడా నేను ఎప్పుడు ఎందుకు ఏంటి అని ఎప్పుడు అడగలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒకవేళ ఇప్పుడు దాకా మీరు ఎవరిని క్షమించలేకపోతున్నారో మీ ఆశీర్వాదానికి అదే అడ్డుగా ఉంది, మీ అభివృద్ధికి అదే ఆటంకంగా ఉంది. మీరు ఎవరికి లోబడలేకపోతున్నారు, ఎవరిని ప్రేమించలేకపోతున్నారు, ఎవరిని క్షమించలేకపోతున్నారు, అదే మీ ఆశీర్వాదానికి అడ్డుకట్టగా ఉంది. మరొకసారి ప్రభు చెప్తున్నాడు, ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. మనం ఆయన దగ్గర క్షమించబడినట్లుగా మనం ఇతరులను క్షమించాలి. మరి ఈరోజు చెక్ లిస్ట్ నెంబర్ 4తో ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. మొదటిది ఏం చెప్పండి? దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో ఎరిగి ఉండాలి. రెండవది ప్రేమ కలిగి ఉండాలి. మూడవది క్షమాపణ గుణం కలిగి ఉండాలి. నాలుగవది హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి. నాలుగోది ఏంటి? మీకు అక్కడ కనపడిపోతుంది కదా. అందరితో ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? సమాధానం. ఉందా? ఇప్పుడు దాకా ఉందా? ఇప్పుడు దాకా లేదా? ఇప్పుడు దాకా ఉండలేకపోయారా? అయితే మళ్ళీ ఒకసారి ప్రభు చెప్తున్నాడు, ఇప్పటి నుండైనా ఉండండి. ఇప్పటి నుండైనా ఉండండి. ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. ఒకరోజు ఒకరు నిలబడతారు, ఇంకొక రోజు ఇంకొకరు నిలబడతారు. ఒకరోజు నిలబడని వారు ఇంకొక రోజు నిలబడితే, నిలబడని వారు బలహీనులు కాదు, నిలబడిన వారు గొప్పవారు కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో నిలబెట్టుకుంటాడు. కానీ నన్ను నిలబెట్టలేదని బాధపడేవారు నిలబడిన వారిని ఏమంటారు? అబ్బో, అవసరమైతే కనపడకుండా మానేస్తారు, అవసరమైతే మరుగు అవుతారు. కానీ ఒక మాట చెప్పనా, మరుగు అవుతే నష్టపోయేది మనమే. ఎందుకంటే దేవుని పనికి కొదువు లేదు, కొరత లేదు. దేవుడు ఆయన అనంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఈరోజు నీకు ఒక శుభవార్త ఏం చెప్పనా, నువ్వు సమాధానకరంగా మారితే దేవుడు నీ జీవితాన్ని కూడా సమాధానకరంగా ఉంచబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆయనే చెప్తున్నాడు, అందరితో సమాధానంగా ఉండండి. ఎందుకు అంటే అక్కడ రాయబడిన మాట కంప్లీట్ చేద్దామా? అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడు అనే మాట ఎందుకు చెప్పాడు ఆయన? ఉండడం. మనం దాని కొరకు ఏం చేయాలి? ముందు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే అన్నిసార్లు, ఇప్పుడు కొంతమంది, మొన్న ఒక తమ్ముడికి డిఎస్సిలో ఏమొచ్చింది అంటే పోస్ట్ వచ్చింది టీచర్గా. ఆయన ఇప్పుడు ట్రైనింగ్ కూడా అయిపోయింది, పోస్టింగ్ కూడా వచ్చింది. ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, నేను ఎప్పుడు నుండో ట్రై చేస్తున్నా. ఒకసారి రాలేదని ఆపేశాడా? ఆపలేదు. ఇంకో విషయం చెప్పాలంటే అతను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాడు. టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా జ్ఞానం ఉంటుంది. మరి అలాంటిది ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫైనల్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువే చేశాడు, ప్రభువు నాకు సహాయం చేశాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మాట ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, ముందు సమాధానంగా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. పరిశుద్ధత కలిగి ఉండడానికి ఏం చేయాలి? ప్రయత్నించాలి. ముందు నువ్వు ప్రయత్నిస్తే దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. నువ్వు ప్రయత్నం చేయకుండా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఏం సాధించలేం. నా మాట కాదు, అక్కడ రాయబడి ఉంది, అక్కడే రాయబడి ఉంది, చూసారా? ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉంచాడు ఈ విషయాన్ని. మనం ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఒక పాట పాడుతున్నారు కదా, ఈ మధ్య బాగా హైలైట్ అయింది కదా, ఏమని చెప్పండి? స్థిరపరచువాడు, బలపరచువాడు. మీ అందరికీ తెలుసులేండి, ఇప్పుడు అన్ని చోట్ల అదే పాట మోగుతుంది కదా. ఎందుకంటే ఆయన స్థిరపరచాలి, ఆయన బలపరచాలి. మన వల్ల సాధ్యం కాదు, కానీ చేయగలడు. ఏదైనా
చేయగలడు. దేవుని స్తోత్రం చెప్దామా? కానీ ఎప్పుడు అంటే నువ్వు చేయాల్సి నువ్వు చేస్తావు. నీ ముందు ఒక చెక్ లిస్ట్ ఉంచాడు ఈ సంవత్సరం, ఈ ప్రభు బల రోజున. ఈ చెక్ లిస్ట్లో నువ్వు ఎక్కడున్నావో ఎవరు చెప్పక్కలేదు, నీ మనస్సాక్షి ఇచ్చాడు దేవుడు. తుద వరకు కూడా అలా ఉండడానికి నీ ముందు ఒక ప్రేరణ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పటిదాకా ఫెయిల్ అయ్యామేమో, ఇప్పటికైనా సరి చేసుకుందాం. దేవుడు ఇచ్చే దీవెనలో మనం అందరం వర్ధిల్లుదాం. దేవుడు అట్టి కృప మన అందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వ్యక్తిగతంగా ఎవరు ప్రార్థన వారు చేయండి. దేవుడిని స్వరం వింటున్నాడు, దేవుడిని అంతరంగాన్ని చూస్తున్నాడు, ఆయన మాటను చూస్తున్నాడంట, ప్రవర్తన చూస్తున్నాడంట, మన యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడంట, మన పరిశుద్ధతను చూస్తున్నాడంట. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభుతో ఒక మాట చెప్దాం. యవనస్తులకు ఎంతో టెంప్టేషన్స్ ఉన్నాయి. ఉండాలని అనుకున్నా ఉండలేనటువంటి ఎన్నో టెంప్టేషన్స్ గుండా వెళ్తూ ఉండొచ్చునేమో, వెళ్ళారేమో ఇప్పుడు దాకా. ప్రభు నీతోనే చెప్పాడు, ఎక్కడుంది నీ ఫెయిల్యూర్? ఏ విషయంలో ఫెయిల్ అవుతూ వస్తున్నావు? దేవునికి ఇష్టమైనది ఏదో నీకు తెలుసు, దేవునికి ఇష్టం కానిదేంటో కూడా నీకు తెలుసు. నువ్వు ప్రేమిస్తున్నావో, నీ ప్రేమలో కపటం ఉందో నిష్కపటం ఉందో దేవునికి తెలుసు. అందరితో సమాధానంగా ఉన్నావో లేదో నీకు దేవునికి తెలుసు. క్షమించే హృదయం నీకు ఉందో లేదో దేవునికి తెలుసు. ఈరోజు ప్రభు నీ ముందే ఉంచాడు. సంవత్సరాల్లో, రోజుల్లో, దినాల్లో ఏమీ లేదు. ఆయన అన్నీ మంచిది చేయగలిగిన దేవుడైన, కానీ ఆయన దీవించాలనుకుంటున్నట్టు స్థానంలో నీవు ఉన్నావా అనేదే ఒక ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ గణనామనికే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులు, మీ దాసులు, దైవజనులు నిలవబెట్టి తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి వాక్కుకే కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. సృష్టిలో చేయనిది, హస్తకృతం ద్వారా జరగనిది నీవు నాయన తండ్రి అతి పరిశుద్ధుడైన మా దేవా నువ్వు జరిగించావు. నీ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరిచావు తండ్రి. ఏ బలి అర్పణల ద్వారా కాదు నాయన. అందుకనే నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అయ్యా, మీరు మాట్లాడుతూ వచ్చారు. ఏ రీతిగా నాయన, నా తండ్రి నాయన పరిశుద్ధంగా, నాయన పరిశుద్ధుల యొక్క ఉపచారకులుగా, పరిచారకులుగా ఉన్నాము, ఏ రీతిగా పవిత్రమైన ప్రవక్తను కలిగి ఉన్నాము, ఏ రీతిగా విశ్వాసములో నిరీక్షణలో ఉన్నాము, ఆ రీతిగానే తండ్రి నాయన కొనసాగించినట్లుగా మా ముందున్న నాయన ఎవరు మాకు వాగ్దానం పొందిన వారు మాదిరిగా నిలిచారో వారిని చూస్తూ విశ్వాసము, ఓర్పు, ప్రేమలో మమ్మల్ని నడవమని అయ్యా మీరు మాతో మాట్లాడారు. మా మాట లేకనైనా మా మనస్సాక్షి అయ్యా మా ప్రేమ ఏ రీతిగా ఉండాలో, మా క్షమ హృదయం ఎలా ఉండాలో మీరు మాట్లాడారు. ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి. నీ పిల్లలమైన మేమందరం నాయన సృష్టి యావత్తు మంచిది మంచిది మంచిది, కానీ నీ పిల్లలైన మేము మాత్రం మంచిది కాదు నాయన. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. నీ అమూల్యమైన నామ మహిమార్థంగా నీ పోలికలో నీవలే జీవించినట్లుగా, నిలిచినట్లుగా, మహామహిములు ఉండినట్లుగా మమ్మల్ని నిర్మించవు తండ్రి. మంచి దానికి మించిన పరిశుద్ధతను కలిగిన వారంగా మమ్మల్ని సిద్ధపరిచావు. అందుని బట్టి కృతజ్ఞతలు. కాబట్టి ఇక్కడ ఎవరు అపరిశుద్ధులు లేరు నాయన. అయ్యా అది గుర్తించేవారుగా, గ్రహించేవారుగా నాయన పరిశుద్ధతగా జీవించి ప్రేమను పంచి ప్రేమ కొరకు నాయన ప్రయత్నం చేసేవారుగా, సమాధానాన్ని ఎత్తుకువారుగా, క్షమించే హృదయం కలిగిన వారుగా మా హృదయాలని మేము నీ వాక్యము చేత ఉతక స్నానం చేయబడి మచ్చయు డాగుయు ముడతయు లేనివారమై నిష్కలంకులమై నిర్దోషులమై
నాయన నిందా రైతులమై నీ రాకడిక రాజ్యంగా నువ్వు ఉండు స్థలములో మీ ఉండునట్లుగా ఎత్తబడుతున్న మాటలు, మా ఇనుకుడికి నాయన అందిస్తున్న నీ మాటలు మా ప్రాణాత్మ దేహ తలంపుల ఆలోచనలు వాళ్ళ ఉద్దేశాలని నాయన మూలికల్ని విభజించబడి మీ రాకడికి మేము రాజ్యంలో ఉండినట్లుగా తండ్రి ఆ మాటలు మా హృదయాల్లో నీరు కట్టమని, ఫలింపు దయచేయమని, ప్రేమ అప్యాయత అనురాగ సమాధానాల పరిశుద్ధతో మేమందరం కలిసి రాజ్యముగా ఇదిగో పరలోక తండ్రి అయిన కుటుంబం అని మేము ఎరిగిన వారమై జీవించినట్లుగా నీ కృప అనుగ్రహించి దైవజనులు ఇంకను ఎత్తుపట్టి మీ నామనికి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన సంఘమంతటిని బిడ్డలందరినీ పేరున ప్రత్యేకంగా దీవించి సమాధానం, పరిశుద్ధత, ప్రేమ, అభివృద్ధి, ఆశీర్వాదానికి నాయన, ఐశ్వర్య, ఘనత, కీర్తులకి నాయన, దీర్ఘాయ ఆరోగ్యానికి నాయన వారసులుగా నియమించి అయ్యా బిడ్డలకు అకాండ విజయాలు వారు ప్రయత్నాల్లో అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోండి అయ్యా. ముఖ్యంగా నీ శరీరమునకును నీ రక్తమును త్రాగుడుకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరూ వారు పరీక్షించుకొని పరిశోధన చేసుకొని అయోగ్యులమలే కాకుండా యోగ్యులముగా నాయన మేము నీ పాదముల దగ్గర నిలిచినట్లుగా నీ కృప దయచేయమని, ఇంకను అనేకులు సిద్ధపరచమని యేసు నామమున అడిగి పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.